అందరికీ నమస్తే. దిస్ ఇస్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. జైపూర్ హవా మహల్కి వెళ్తున్నాం మనం. జైపూర్ అనే హవా మహల్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. అంత ఫేమస్ బిల్డింగ్ ఈ హవా మహల్ అనేది రెడ్ స్టోన్ తోటి పింక్ స్టోన్ తోటి కట్టారు. ఒక పెద్ద భవనం, ఎన్నో విండోస్ ఉంటాయి మనకి. హవా మహల్ అంటే గాలి ఫ్రీగా, అంటే మన స్వచ్ఛమైన గాలిని ఎంజాయ్ చేయడానికి కట్టిన బిల్డింగ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. మహారాజా సవాస్ ప్రతాప్ ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది 1799లో. చూసారు ఎంత బాగుందో ఈ బిల్డింగ్. దిస్ ఈజ్ ఎ వెరీ యూనిక్ ప్యాలెస్. చాలా అద్భుతమైనది, ప్రపంచంలో ఎక్కడా లేని భవనం ఇది. దీనికి ఎన్నో విండోస్ ఉన్నాయి, 5 ఫ్లోర్స్ ఉంటాయి. మొత్తము బిల్డింగ్ మొత్తం కూడా విండోస్ పక్క పక్కనే ఉంటాయి. చూసారా ఎంత కనిపిస్తుంది కదా, బాల్కనీస్, విండోస్ మొత్తం చూస్తే ఒక హనీ కూమ్ లాగా, అంటే ఏంటి, తేనె పట్టులాగా అనిపిస్తుందిట. సో రాయల్ లేడీస్ అందరూ కూడా ఈ భవనం దగ్గరికి వచ్చి ఆ బాల్కనీస్లో కూర్చుని ఆ చిన్న చిన్న విండోస్లోంచి ప్రజలని గమనిస్తూ ఉండేవాళ్ళట. ఎట్లా ఉంది జీవన విధానం, రోడ్స్ ఎట్లున్నాయి, ఎట్లా వెళ్తున్నారు, ఎంత డిసిప్లిన్ ఉంది, ఇట్లా రకరకాలవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళట. అంటే వాళ్ళు డైలీ లైఫ్, పబ్లిక్ డైలీ లైఫ్ ఎట్లా ఉంది అని అబ్జర్వ్ చేయడానికి ఈ విండోస్. అంటే ఘోష ఉంటుంది కదా, అంటే నలుగురిలోకి బయటికి రారు, కానీ ప్రపంచం గురించి తెలియాలి, జనాభా గురించి, మన ప్రజల గురించి తెలియాలి. సో ఇట్లాగా రాయల్ లేడీస్ ప్రజా జీవన విధానాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవారట. ఇదొక పిరమిడ్ షేప్లో ఉంటుంది, 5 ఫ్లోర్స్ విత్ ఎ లాట్ ఆఫ్ బాల్కనీస్ అండ్ స్మాల్ విండోస్. చాలా బాగుంది కదా హవా మహల్. గాలి చక్కగా వచ్చే వీచే ప్లేస్ నుంచి రాయల్ ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ లేడీస్, బయటికి రాకుండా ప్రజల జీవన విధానాన్ని గమనిస్తూ, అంటే ఒక రకంగా టైం పాస్ అని కూడా అనుకోవాలి. మనమైతే బయటికి వెళ్తాము, రాణులైతే బయటికి వెళ్ళరు కదా. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్.